హాయ్ నమస్తే. నమస్తే, మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు న్యూస్ చూసుకుందాం. ఎస్. ఈరోజు గ్లోబల్ మార్కెట్ అన్నీ పడినాయి. ఓకే. ఒక మార్కెట్ కాదు, వరల్డ్ మొత్తం అన్ని మార్కెట్ పడింది. మన మార్కెట్ 103 పాయింట్స్ పడింది. మన ఇండియన్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పడినాయి. జపాన్ మార్కెట్ అయితే 3% పడింది. నాస్డాక్ 0.86% పడింది. తైవాన్ కూడా ఆల్మోస్ట్ 2.58% పడింది. మన నిఫ్టీ వచ్చి 25,910 పాయింట్స్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 84,673 పాయింట్స్ క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ వచ్చి 277 పాయింట్స్ పడింది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడింది. గోల్డ్ వచ్చి 160 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది. సో 11,335 రూపీస్లో ఉంది. సిల్వర్ 5 రూపీస్ పర్ గ్రామ్ పడింది. 162 రూపీస్ పర్ గ్రామ్లో ఉంది. ఓకే. అంటే గోల్డ్ పడతా ఉంది, మార్కెట్ పడతా ఉంది. అవును. ఈరోజు గ్రో వచ్చి 8% మళ్ళీ పెరిగింది. అవును. గ్రోనే నాకు తెలిసి ఎక్కువ పెరుగుతా ఉంది అనుకుంటా అన్ని షేర్స్ లో. ఈరోజు చాలా స్టాక్స్ పడింది. పోర్ట్ఫోలియో మొత్తం రెడ్గానే ఉంది. మార్కెట్ వీక్గా ఉంది. దానికి రీజన్ ఏమంటే మ్యూచువల్ ఫండ్స్ సేల్లో ఉన్నారు, ఎఫ్ఐఐస్ సేల్ చేస్తున్నారు, రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా సేల్ చేస్తున్నట్టు డేటా వచ్చింది అనమాట. అందువల్ల మార్కెట్ అందరూ సేల్ చేస్తున్నారు. మళ్ళీ ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది అనమాట మన ఇండియాకి. ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉందంటే $41.8 బిలియన్ డెఫిసిట్ ఉందని చెప్తున్నారు. అక్టోబర్ మంత్ది. దానికి రీజన్ ఏమంటే గవర్నమెంట్ సైడ్ వాళ్ళు చెప్పేది ఏమంటే మనం అందరం ఎక్కువ గోల్డ్ సిల్వర్ కొంటున్నాం అన్నట్టు చెప్తున్నారు. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంతమే, మొత్తం 41.8కి అది రీజన్ అవ్వదు. ఒక 6 to 7 బిలియన్ ఉండొచ్చు. ఈ మెయిన్ రీజన్ ఏమంటే ట్రంప్ టారిఫ్ వర్కౌట్ అయిందని చెప్పచ్చు. ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ వచ్చి తగ్గిందనమాట. ఎక్స్పోర్ట్స్ తగ్గడం, ఈ క్రిస్మస్ టైంలో మనం బాగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు మన కంట్రీ నుంచి. ఒక 2-3 మంత్స్ ముందే అక్టోబర్లోనే స్టార్ట్ చేసేస్తారు. లెదర్, జెమ్స్ అండ్ జ్యువెల్స్, తర్వాత క్లోతింగ్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడం ఈ ఇయర్ తగ్గింది అనమాట. బాగా తగ్గింది టారిఫ్ వల్ల. అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైంది. యాక్చువల్గా ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ అవ్వడం, ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి కంట్రీకి ఒక డెఫిసిట్ రావడాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సాఫ్ట్వేర్ కూడా మనకి ఇప్పుడు ఏమి కాంట్రాక్ట్స్ ఎక్కువ రావట్లేదు. సాఫ్ట్వేర్ వల్ల కూడా మార్కెట్ ఎక్స్పోర్ట్స్ తగ్గింది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తగ్గింది. ఇంకో రీజన్ కూడా ఏమంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ అమౌంట్స్ తీసుకెళ్ళిపోతున్నారు మన ఇండియన్ మార్కెట్ నుంచి సేల్ చేసి. అందువల్ల కూడా మనకి డెఫిసిట్ వస్తూ ఉందన్నమాట కదా. ఏమంటే ఇప్పుడు మనం చూసినాం కదా, వర్ల్పూల్ ఈ ఇయర్, ఎల్జీ, హుండాయ్ వీళ్ళందరూ ఐపీఓలు మన ఇండియన్ కరెన్సీని తీసుకెళ్ళిపోతున్నారు. ఐపీఓ వేసి ఫండ్స్ తీసుకెళ్తున్నారు. మళ్ళీ లెన్స్ కార్ట్, వర్క్లా ఇలాంటి వాటిలో ఉన్న ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఐపీఓ ద్వారా ఫండ్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ట్రేడ్ డెఫిసిట్కి మెయిన్ రీజన్స్. సెబీ చెప్పింది కదా, ఇలా డిజిటల్ గోల్డ్కి మేము రెస్పాన్సిబుల్ కాదు, మీరు ఎక్కడ అన్ఆథరైజ్ పర్సన్స్ వెబ్సైట్స్లో కొంటే మేము రెస్పాన్సిబుల్ కాదని చెప్పారు కదా. దానివల్ల ఏం చేస్తున్నారు, ఇండియన్ బులియన్ జెమ్స్ కమిషన్ వాళ్ళు మాకు కూడా ఆథరైజేషన్ లాగా ఏదైనా చేయండి, రెగ్యులేటరీ బాడీ కింద మేము వచ్చేలాగా ఏదైనా చెయ్యండి అని చెప్పి అడిగారు. కానీ సెబీ ఆలోచిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న ఫండ్స్ అన్ని ఏం చేశారు ఏమో. గోల్డ్ కొని ఉండాలి. అవును, వాళ్ళు తీసుకునేది గోల్డ్ కొంటాం, జెమ్స్ కొంటాం అనేసి తీసుకుంటున్నారు. జనాలు వెళ్ళి మా గోల్డ్ మాకు ఇచ్చేయండి అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అడుగుతా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, వెళ్ళి సెబీ దగ్గర వెళ్ళి మాకు ఒక రెగ్యులేటరీ కమిషన్ పెట్టండి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగితే అందరూ ఒకేసారి వచ్చి అడుగుతా ఉన్నారు గోల్డ్. సో మాకు ఒక రెగ్యులేటరీ పెట్టండి అని ఇప్పుడు అడగడం అనేది మ్యాటర్ కాదు, ముందే చెప్పుండాలి వాళ్ళు యాక్సెప్ట్ చేసే ముందే.
ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ అడిగిన వాళ్ళకి ఇచ్చేసైనా దాని గురించి మాట్లాడొచ్చు కదా. ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దాంతో ఏం చేస్తుంటారో అదే. అందుకే అనాథరైజ్డ్ ఎవరైనా ఉన్నా డిజిటల్ గోల్డ్ కొనకూడదని చెప్పి ముందే సెబీ చెప్పేసింది, మేము రెస్పాన్సిబుల్ కాదు. రెగ్యులేటరీ కింద ఉండే ఇన్వెస్ట్మెంట్స్ లోనే చెయ్యండి. గోల్డ్, డిజిటల్ గోల్డ్ కానీ షేర్స్ కానీ ఓకే, ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్ కానీ అన్ఆథరైజ్ సెక్టార్స్ లో చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అడగడానికి ఉండదు. ఓకే, రెగ్యులేటరీ బాడీ కింద ఉండే వాటిని చేయండి. ఓకే. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో ఎంటర్ అవ్వబోతున్నారని న్యూస్లు వస్తున్నాయి. అవును, కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ డెఫిషియట్ వల్ల మనకు అంత టైం లేదు. వాళ్ళు వస్తారు మనతో డీల్ అని చెప్పి వెయిట్ చేయడానికి, ఎందుకంటే మనకు మంత్లీ డెఫిషియట్ పెరుగుతూ ఉంది, మనకు టైం లేదు. కానీ అమెరికాకి చాలా టైం ఉంది. సో ఇంకా వాళ్ళకే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇంకా మనకు టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా అంటే డీల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికా అనేది మనకు మేజర్ ఎక్స్పోర్ట్, మనకు సోర్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి మేజర్ మార్కెట్ మనకు. సో ఖచ్చితంగా మనం కొంచెం అడ్వాన్స్ అయితే బెటర్ ఈ ట్రేడ్ డీల్స్కి. మళ్ళీ నాట్కో ఫార్మా, ఎఫ్ఎంసి వీళ్ళిద్దరికి మనము కేసు జరుగుతూ ఉందని తెలుసు కదా. సో అది ఏమంటే సిటిపిఆర్ అగ్రోకెమికల్కి సేల్ చేయడానికి పేటెంట్స్ కోసం పేటెంట్ మా దగ్గర ఉంది అని ఎఫ్ఎంసి వాళ్ళు కేసు వేస్తున్నారు. సో అది ఇప్పుడు ఏమైందంటే సిటిపిఆర్ నాట్కో ఫార్మా అమ్ముకోవచ్చు, కావాలంటే ఒక 2 monthsకి రాయల్టీ ఎఫ్ఎంసి వాళ్ళకి పే చేస్తే చాలు అన్నట్టు కోర్టు ఇప్పుడు డెసిషన్ ఇచ్చేలాగా ఉంది. అంటే నాట్కో ఫేవర్ గానే వచ్చింది. నాట్కో ఫేవర్ గానే. ఓకే, నాట్కో ఇంకా అమ్ముకోవచ్చు సిటిపిఆర్. ఓకే. నాట్కోలో ఇంకో న్యూస్ ఉంది కదా, ఏంటంటే నా ఫార్మా కంపెనీకి తర్వాత పెస్టిసైడ్ కంపెనీ సపరేట్ చేస్తాము అంటే సపరేట్ బిజినెస్గా మారుస్తామని చెప్పి అది వాళ్ళ ఎండి చెప్పున్నారు. సో మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా సపరేట్ కంపెనీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా ఒక ఫేవర్ గుడ్ న్యూస్ మనకు నాట్కో నుంచి. ఒక్కొక్కటిగా కన్సిడర్ చేయండి, మార్కెట్ బాగా పడినప్పుడు మనకు అంటే బల్క్గా కన్సిడర్ చేద్దాం. ఓకే. రిలయన్స్ ఇప్పుడు పెట్ ప్రోడక్ట్స్లో కూడా వస్తామన్నట్టు న్యూస్లో వస్తూ ఉంది. ఎలా అది పెడిగ్రీ లాగా గోద్రేజ్ ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా ఫుడ్ ప్రోడక్ట్స్, నెస్ట్లీ వాడు గోద్రేజ్ వాడు వీళ్ళు ఉన్నట్టు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా పెట్ ఫుడ్ ప్రోడక్ట్స్లో వస్తామన్నట్టు న్యూస్లు వచ్చినాయి. ఓకే. కెనరా బ్యాంక్ ర్యాలీ అవుతుంది, చాలా మంది కొనొచ్చా అని మేబీ డౌట్ ఉండొచ్చు. నాకైతే అంత అనిపించట్లే కెనరా బ్యాంక్ కొనడం. చాలా రోజులుగా మనకు చూస్తున్నాం కాబట్టి అంత సస్టైనబుల్ అయితే కాదు. ఓకే. మళ్ళీ జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్కి ఒక గుడ్ న్యూస్ ఏమంటే వియట్నాం నుంచి ఐరన్ ఇంపోర్ట్ బ్యాన్ చేస్తుంది మన కంట్రీ ఇప్పుడు. అంటే అందువల్ల వీళ్ళ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదో వేసారని చెప్పి న్యూస్ వచ్చింది. యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడం వల్ల వాళ్ళ ఇంపోర్ట్స్ కొంచెం తగ్గుతాయి. సో మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్నది జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్ పెరుగుతాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఓకే. అందువల్ల ఈ 2 కంపెనీస్ సేల్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. అమెజాన్లో ఇప్పుడు అమెజాన్లో ఎక్కువ మంది లే ఆఫ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అని న్యూస్ వస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం లే ఆఫ్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన కన్జంప్షన్, పర్చేజ్ ఇవన్నీ తగ్గుతాయి. సో ఆటోమేటిక్గా ఇంకా మనం దగ్గర ఉన్నట్టుంటావా డెసిషన్ కానీ మార్కెట్ ఫాల్ అవుతుందనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి అమ్ముతున్నారేమో అనిపిస్తుంది. అవును. నైట్స్ అనే లేబర్ యూనియన్ ఒకటి టీసీఎస్ మీద, అంటే లేబర్ యూనియన్స్ అందరు కలిసి టీసీఎస్ మీద లేబర్ కమిషన్ దగ్గర వెళ్ళి చాలా మందికి జాబ్స్ అన్ని తీసేస్తున్నారు చెప్పకుండానే. మళ్ళీ కొన్ని ప్రాక్టీసెస్ ఎగ్నెస్ట్గా లేబర్ లాస్ ఉన్నాయి, అలా ప్రాక్టీసెస్ వల్ల వాళ్ళని తీసేస్తున్నారు. మళ్ళీ పే కూడా ఏదైతే ఉందో మనం రిటర్న్ చేసినప్పుడు ఏదైతే రిటైర్మెంట్ పే ఆఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమి ఇవ్వట్లేదు.
సో ఈ ప్రాక్టీసెస్ అన్ని జరుగుతున్నాయి అని చెప్పి లేబర్ కమిషన్ వచ్చేసి టీసీఎస్ని డేటా అడిగింది. సో మేబీ టీసీఎస్ వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూడాలా. ఇంకోటి ఏంటంటే టాటా మోటార్స్ కొంచెం పడతానే ఉంది రెండు కలిపి, అది ఒకసారి కొంచెంగా కన్సిడర్ చేయడం బెటర్. ఇప్పుడు రెండు కొనడం మంచిది రెండిట్లో, ఎందుకంటే ఏది ఎక్కువ పడుతుంది ఏది పెరుగుతుంది అని మనకు తెలియదు. సో కొంటే రెండు కొనండి, బెటర్. లేకపోతే రెండు కొనకండి, అది బెస్ట్. ఎందుకంటే ఒకటి కొనేసి ఇంకోటి మళ్ళీ కొనింది పడే ఛాన్స్ ఉంది, కొనంది పెరిగే ఛాన్స్ ఉంది. సో రెండు కలుపుకుంటే మనకి రెండిట్లోనూ షేర్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.